హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాఫీ విత్ కృష్ణప్రియ. ఆంధ్రుల జీవనాడి పోలవరం అంటే ఏంటంటేనండి, మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత తెలంగాణకి కూడా కృష్ణా జలాలు పంచవలసిన అవసరం వచ్చిన తర్వాత, దానికి ముందు ఆల్మట్టి డ్యాము ఎత్తు పెంచిన తర్వాత కృష్ణా డెల్టాకి కృష్ణా నది జలాల రావటం అనేది అసలవి మనకు అందుబాటులో ఉండటం అనేది చాలా తక్కువైపోయిందండి. ఈ నేపథ్యంలో కృష్ణా డెల్టా రైతులకి సకాలంలో నీరు అందకపోవటము అనేది ఒక పెద్ద సమస్యగా మారిందండి. అంటే ఎలా ఉంటుందంటేనండి, పలానా టైంలో నార్మడేస్తే కానీ పలానా టైంలో కోతకు సిద్ధం అవ్వదు. ఇది వెదర్ కండిషన్స్కి అన్నిటికీ అనుగుణంగా మనకి తరతరాల నుంచి వస్తున్న ఈ టైం లైన్ అనేది దెబ్బతింటుంది. అయితే ఈ పోలవరం అనేది ఎంత అవసరమో ఆంధ్రులకి, నదులను అనుసంధానం చేయటం దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి ఎంత ఉపయోగపడుతుంది అనే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి కొన్ని వివాదాల వలన దశాబ్దాల తరబడి ఆగిపోయిన పోలవరం డ్యామ్ని ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు 2014లో అటు ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి ఇటు వేరే అన్నిటి దగ్గర నుంచి ఒరిస్సా నుంచి అన్నిటి నుంచి కూడా చాలా రకమైన ఆంక్షలు, అవి ఆగిపోవటము, పోలవరం డ్యాము ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఏమైందంటే అండి, ఆ పోలవరం డ్యామ్ అనుమతులు రావడం అనేది కష్టమైపోయిందండి. అయితే 2014లో చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రాజెక్ట్ని నేను చేసి తీరాలి, నా ఆంధ్ర ప్రజలకు కానుగ్గా ఇవ్వాలి, నా రైతులు కష్టపడకూడదు, తాగునీరు కానీ సాగునీరు కానీ అందాలి ఆంధ్ర రాష్ట్రానికి, ఇది ఒక జీవనాడి అని ఆలోచించి ఏం చేశారంటేనండి, అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రాష్ట్ర విభజన టైంలోనే పోలవరం డ్యామ్కి ఒక జాతీయ గుర్తింపు తీసుకువచ్చినా కానీ 3 సంవత్సరాలు పట్టిందండి అనుమతులు రావటానికి, నిధులు సమకూరడానికి. అయితే గబగబా మళ్ళీ చేసేద్దాము అనుకుంటే ఏమవుతుందంటేనండి, ఈ పోలవరం డ్యామ్కి వర్షాకాలంలో మనం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళామండి. అది కేవలము వేసవికాలంలో నీరు కంప్లీట్గా ఎండిపోయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందండి. అట్లా 3 సంవత్సరాలు అనుమతులకు పడితే ఇంకా మనకి 2 సంవత్సరాలు ఉన్నప్పుడు 2014 నుంచి 2019 ఆ పీరియడ్లో బాబుగారు కష్టపడి మంచిగా అన్ని సమకూర్చి, నిధులు సమకూర్చి అన్నీ చేసి దాన్ని త్వరితగతి మీద యుద్ధ ప్రాతిపదిక మీద 70% పూర్తి చేయగలిగారండి. ఏంటి, 2014 నుంచి 2019 లోపు అనుమతులు పోగా మిగిలిన 2 ఏళ్లలో 70% పూర్తి చేసి ఇంకా 30% మాత్రమే ఉందండి మనకు మిగిలి డ్యామ్ ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అవటానికి. అయితే ఏం చేశారు మన ఆంధ్రులు, ఒక్క ఛాన్స్ అనగానే పడిపోయి, ఇంకా ఈయన ఏదో చిన్న ఆయన మనకేదో చేసేస్తాడు అని చెప్పి అనుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారండి. అంటే ఒక విజనరీని, ఒక దార్శనికుడికి ఇవ్వకుండా, పట్టం కట్టకుండా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారండి. పోనీ ఆయన మంచిగా చేస్తుంటే బాగానే ఉండేదండి. కానీ ఏం చేశారు, ఆయన దాచుకోవడం అనే పద్ధతి తప్పితే ఒక ప్రాజెక్ట్ నిర్మించాలి, ఒక మంచి చేయాలి ప్రజలకు అనేది లేదు కదా ఆయన ఉద్దేశంలో. అసలు అంత పెద్ద ప్రాజెక్ట్ని, అంత మన నాడి లాంటి, మన జీవనాడి లాంటి మన పోలవరం ప్రాజెక్ట్ని ఒక్క ఇంచు కూడా ముందుకు వేయలేదండి. అంటే నిధులు ఉన్నాయి కూడా తింటం తప్పితే మళ్ళీ రివర్స్ టెండరింగు అది ఇది అనుకుంటా కథలు చెప్పేసేసి దాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదండి. దాని ఫలితం ఏమైందండి, పాడుపడిపోయిన దానిలాగా అయిపోయింది. 5 సంవత్సరాలు మన ఇల్లు మనం కట్టకపోతేనే పాడుపడిపోయి దానికి డబుల్ బడ్జెట్ పడుద్దే. అంత పెద్ద ప్రాజెక్టుకి మళ్ళీ వర్షాకాలంలో నీళ్ళు వస్తాయి, దాన్ని సరిగ్గా దారి మళ్ళించి త్వరితగతిని చేయకపోవటం వలన కాఫర్ డ్యామ్ దెబ్బతింది, అన్ని దెబ్బతిన్నాయి. ఇది వరకు పెట్టాల్సిన ఖర్చు కన్నా డబుల్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. సరే అయిపోయింది, ఒక్క మంచి పని కూడా జరగలేదు ఆ 5 ఏళ్లలో. పోలవరం పక్కన పడేశారు. సరే మన వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆయన హయాంలో చూసిన వాటిని అన్నిటినీ చూసుకుని అరే తప్పు మనం చేసింది, మనం మళ్ళీ బాబుగారికి పట్టం కట్టాలి అని చెప్పి 2024లో ఆలోచించి ఒక అవగాహన తెచ్చుకుని తమ భవిష్యత్ తరాలకి ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకుని ముందడుగు వేసి బంపర్ మెజార్టీతో గెలిపించారండి.
ఇప్పుడేం చేస్తున్నారు అంటే బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ పోలవరం అనే దాన్ని చాలా ప్రెస్టీజ్ ఇష్యూ కింద తీసుకుని తన హయాంలో ఈ టర్మ్‌లో ఫినిష్ చేసేయాలి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పి మళ్ళీ కేంద్రం దగ్గర నిధులు సమకూర్చుకుని మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉన్న ఫారెన్ ఇంజినీర్స్‌ని తీసుకొచ్చి దానికి అసలు అంతకుముందు కట్టినయన్ని బాగున్నాయా లేదా అన్నీ సరిచూసి ఇవన్నీ చేసి మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. అయితే ఇదివరకు 30%లోనే ఆగిపోయింది 30% చేస్తే అయిపోద్ది కదమ్మా అనుకుంటున్నారండి. లేదండి 5 సంవత్సరాలు పక్కన పడేయటం వలన మళ్ళీ వెనక్కెళ్ళిందండి చాలా వరకు. మళ్ళీ కాఫర్ డ్యామ్‌ని ఇది చేయాలా, మళ్ళీ దాన్ని ఇది చేయాలి, దీన్ని ఇది చేయాలి, ఇన్ని పనులు ఉండిపోయినాయండి. సరే అసలు ఈ పోలవరము డ్యామ్ వలన మనకి ఏంటమ్మా ఉపయోగము అంటారా? కొన్ని వేల హెక్టార్లకి రైతులకి నీరు అందుబాటులో సకాలంలో వస్తుందండి. అదొక్కటే కాకుండా తాగునీరు అనే దానికి మనకు అసలు ఇంకా డోకా ఉండదండి. అలా ఉంటుంది. దీంతోటి పాటు పట్టిసీమ ద్వారా తీసుకొచ్చి కృష్ణా నదిలో కలిపారండి. దీనివల్ల కృష్ణా డెల్టా బాగుపడిందండి. ఇప్పుడు రేపొద్దున ఏమనుకుంటున్నారండి, ఈ నీటిని ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్ళిపోయి బనకచెర్ల ద్వారా పెన్నా నదిలో అనుసంధానం చేసి ఒక రిజర్వాయర్ కట్టి అక్కడ నీటిని నిల్వ ఉంచి మనకచెర్లలో ఇలాంటివన్నీ అంటే ఒక గోదావరి జలం ఈ మూల ఉన్న గోదావరిని తీసుకెళ్ళి ఆ మూల రాయలసీమకు కూడా అందుబాటులో ఉండేటట్టు చేయాలా? అదొక్కటే కాదండి, పోలవరం కట్టడం మూలాన శ్రీశైలం దగ్గర మన కృష్ణా జలాన్ని సాగర్ డ్యామ్ దగ్గర నుంచి మళ్ళిచ్చి హంద్రీనీవా ద్వారా వీటన్నిటి ద్వారా రాయలసీమకి ఆ కృష్ణా జలాలను కూడా సరిగ్గా యూజ్ చేసుకోవాలి అనేది బాబు గారి సంకల్పం అండి. అయితే ఈ నీరు అంటున్నారమ్మా, సాగునీరు తాగునీరు తప్పితే ఇంకేం ఉపయోగం లేదా పోలవరంతో అంటున్నారేమో. లేదండి, దానివల్ల జల అంటే ఆ హైడ్రో దీన్ని ఉపయోగించుకొని ఎలక్ట్రిసిటీని కూడా అంటే కరెంటు ఉత్పాదన కూడా చేయగలుగుతామండి. దీనివల్ల ఏమవుతుందండి, గత ప్రభుత్వ హయాంలో మనకి విద్యుత్ లోటు ఉందండి. అది లేకుండా మనం మళ్ళీ అంటే 2014 నుంచి 2019 వరకు మిగులు విద్యుత్ ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ మనము అదే రకంగా మన చేతిలో మళ్ళీ మిగులు విద్యుత్తు అనేది ఉండటం జరుగుతుందండి. ఇన్ని ఉన్న లాభాలు ఉన్న ఈ పోలవరాన్ని పట్టించుకోకుండా వదిలేసిన వాళ్ళు కరెక్ట్ అయిన నాయకులు అంటారా? లేకపోతే నా ప్రజలకు జీవనాడి అయిన ఆంధ్రకు జీవనాడి అయిన ఆ ప్రాజెక్టుని ఫినిష్ చేయాలి అని చెప్పి అహర్నిశలు కష్టపడే ఒక ప్రజానాయకుడు, ఒక దార్శనికుడు, ఒక విజనరీ కరెక్ట్ అంటారా? మీరే చెప్పండి, మీరే ఆలోచించుకోండి. ఎప్పుడైనా కానీ ఈరోజు ఏం జరిగిందా అనేది కాదండి, రేపు భవిష్యత్ తరాలకి అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లే నాయకుడు అనేవాళ్ళు కావాలండి. వ్యక్తులు కాదండి ముఖ్యం, వ్యవస్థలు ముఖ్యం. మన రాష్ట్ర ప్రగతి ముఖ్యం, మన పిల్లోళ్ళ జీవితం ముఖ్యం. ఇది ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై దెన్. థ్యాంక్ యూ.